ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రమాదం తప్పినట్టయింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలిస్తూ ఉండగా బేస్మెంట్ ఒక్కసారిగా కుంగిపోయింది. ఒక్కసారిగా ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడంతో అది కూలిపోయింది. వెంటనే నేతలు అధికారులు అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు. ఘటనపై సిరిసిల్లలో స్పందించిన ఆది శ్రీనివాస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నాసిరకంగా కట్టారు అనడానికి ఇదొక పెద్ద నిదర్శనమని చెప్పాలంటూ అన్నారు. వేములవాడలో పరిశీలనకు వెళ్లినప్పుడు కుంగిన ఘటన ఒక పెద్ద నిదర్శనంగా చెప్పుకొచ్చారు ఆయన. ఇక కవిత జిల్లాల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులపై విమర్శిస్తున్న ఘటనలను కూడా ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని కట్టడాలు, వాళ్ళ అధికార దుర్వినియోగము, వాళ్ళు అక్రమంగా సంపాదన చేసుకోవడానికి కట్టడాలు కడుతుందని చెప్పి మీ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాడు ఆరోపణలు చేసినాం. వేములవాడ పట్టణంలో ఏదైతే నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ కూడా నాణ్యత లేని కట్టడాలతో కడుతున్నారు. అది అసంపూర్తిగా ఉండేది. వెంటనే నిర్మాణాలు చేయాలంటే ఆ నిర్మాణాలను నాణ్యత లేని కట్టడాలు నిర్మించి వదిలేశారు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ని అందుబాటులోకి తీసుకొని రావాలని తిరిగి ప్రభుత్వం ద్వారా అట్టి దానికి టెండర్లు వేసి పనుల నిర్మాణం వేగవంతం చేసి ఆ డబుల్ బెడ్రూమ్లను ఈ ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధిదారులకు అందజేయాలని చెప్పే లక్ష్యంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో పాటు అధికారులు, ఆర్డినరీ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా పరిశీలించడానికి వెళ్ళినాం. ఆనాడు మేము ఏదైతే నాణ్యత లేని కట్టడాలు కడుతున్నాం చెప్పండి అని ఆరోపణ చేసి దాని నిదర్శనం ఈరోజు మేము పోయి నిలబడి చూస్తున్నా కానీ కుంగింది, కూలిపోయింది. మీరు చూసారు అక్కడ కాళేశ్వరము అట్టడు కుంగిపోయింది. అన్నారము సుందిల దగ్గర బుంగలు పడి సీప చేసింది. ఇది కేసీఆర్, కేటీఆర్ ఆనాటి బీఆర్ఎస్ పరిపాలన జరిగినటువంటి నిర్మాణాలు. ఇంకా భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ అక్రమార్జన కోసం నిర్మాణం చేసినటువంటి కట్టడాలు చెప్పని చూస్తే మేము అంటే ఆనాడు ఎక్కడైతే ఇప్పుడు బహుశా మీరు విజువల్స్ పాతవి చూస్తే నేను ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు రీసెర్చ్ చేసినప్పుడు అనేక అక్రమ కట్టడాల పైన కానీ లేకపోతే నాణ్యతలను కట్టడాలకు ధర్నాలు చేసినాం. ఇక్కడ కూడా మీరు ధర్నా చేసిన వారు బహుశా విజువల్ మీరు చూస్తే ఆనాటి విజువల్ కూడా దొరకవచ్చు. ఎక్కడైతే మేము నిలబడ్డ దగ్గర కుంగిపోయిందో అక్కడ కూడా మీ గతంలో ఇది నాణ్యతలను కట్టడం చెప్పినట్టు సందర్భం. ఈరోజు నాణ్యత లేని కట్టడానికి నిదర్శనం ఆనాటి నాయకులు కేవలం అక్రమార్జనకే తెరలేపిండ్రు, ఆనాటి కట్టడం వల్ల చెప్పండి నిదర్శనం. అయినా ఎవరికి ఏం జరగలేదు. మేము మళ్ళీ చక్కటి కట్టడాలు నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేస్తాం. ప్రజలందరూ కూడా గమనించాలి. ఆ 10 సంవత్సరాలు దోచుకొని దాచుకున్నదని చెప్పండి నిదర్శనంగా ఈరోజు ఇలాంటి కట్టడాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ప్రజెంట్ అక్కడ చూస్తున్నాం మనం. వాళ్ళంతా కూడా అక్కడ ఇన్స్పెక్షన్ కు వెళ్లిన టైంలో ఇటు డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ లో బేస్మెంట్ ఒకసారిగా కుంగిపోయింది. దీంతో అక్కడ నుంచి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా కిందకు వాలిపోయిన విజువల్ మనకి స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ అంటే గత ప్రభుత్వంలో నాసిరకంగా చేపట్టిన ఈ బిల్డింగ్స్ కారణంగానే ఇటువంటి ఒక ఘటన చోటు చేసుకున్నట్టుగా ఇటు ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ నెటిజన్స్ నుండి కూడా సేమ్ అదే కంప్లైంట్ వినిపిస్తోంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ బిల్డింగ్ కనుక అందరికీ పనిచేసిన తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ కనుక ఒకవేళ వచ్చుంటే అప్పుడు అసలు ఎటువంటి ప్రమాదం ఉండేది అనేది కూడా అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆది శ్రీనివాస్ సైతం స్పందించారు. అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నాసిరకంగా కట్టారు అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనము. అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ నిధులను యథేచ్ఛగా వాడేశారు, ప్రజల సంక్షేమానికి మాత్రం వాడలేదు అంటూ కూడా ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.